ఢిల్లీ పర్యటనలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన షెడ్యూల్ ఎలా ఉండబోతుందో చూద్దాము. ఇక మరి కాసేపట్లో కేంద్ర అటవీ పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ తో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. భూపేంద్ర యాదవ్ తో భేటీ అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో సమావేశమవుతారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని వివిధ నీటిపారుదల ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు, సహకారంపై కేంద్ర మంత్రులతో చర్చిస్తారు ముఖ్యమంత్రి. రైట్, సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపి అందుబాటులో ఉన్నారు. గోపి, ఎలా ఉండిపోతుంది ఆయన షెడ్యూల్? ఎవరెవరిని కలవబోతున్నారు? ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? అప్డేట్స్ ఏంటి? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కాసేపట్లో పార్లమెంటుకు వెళ్ళి పార్లమెంట్లో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రిని 10:30కి ఆయన మరి కాసేపట్లో కలుసుకోబోతున్నారు. ప్రధానంగా వివిధ ప్రాజెక్టులకు సంబంధించి నీటి ప్రాజెక్టులు, అలాగే రోడ్డు ప్రాజెక్టులకు సహా మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులకి అటవీ పర్యావరణ అనుమతులు చాలా కీలకం. సో ఈ పర్యావరణ అనుమతులకు సంబంధించిన అంశాలపైన భూపేంద్ర యాదవ్ని కలిసి పలు విజ్ఞాపనలు అందజేయబోతున్నారు. అనంతరం 11:30కి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అపాయింట్మెంట్ కూడా కుదరడం జరిగింది. శ్రమశక్తి భవన్ జలశక్తి శాఖ కార్యాలయంలో ఆయన కలవడం జరుగుతుంది. ఇటీవల సుప్రీంకోర్టు ఇటు ఒక కీలక ఉత్తర్వులను ఇవ్వడం జరిగింది. 2021కు ముందు ఏవైతే ఆఫీస్ మెమోరాండం ఆధారంగా ఇష్యూ అయిన క్లియరెన్స్లు ఉంటాయో ప్రాజెక్టులకి అవి చెల్లుబాటు అవుతాయని చెప్పి ఇటు తీర్పు ఇవ్వడం జరిగింది. దీంతో పాలమూరు రంగారెడ్డి, అలాగే సీతమ్మ సాగర్ బ్యారేజ్తో పాటుగా గౌరివెల్లి ఇటువంటి ప్రాజెక్టులకి లైన్ క్లియర్ అవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి ఈ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపైన కూడా ఇటు సిఆర్ పాటిల్తో చర్చించే అవకాశం ఉంది. అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటు ఏదైతే పోలవరం బనకచర్ల ఈ ప్రాజెక్టుకు సంబంధించి ముందుకెళ్తున్న పరిస్థితి ఉందో దానిపైన కూడా ఇటు సిఆర్ పాటిల్తో చర్చించే అవకాశం కనిపిస్తోంది. సో ఇప్పటి వరకు అయితే ఈ 2 అపాయింట్మెంట్లు ఖరారు అవ్వడం జరిగింది. అండ్ తదుపరి ఇటు మనోహర్ లాల్ ఖట్టర్ని కూడా కలిసే అవకాశం కనిపిస్తోంది. ఇటు మెట్రో ఫేజ్ 2కు సంబంధించిన అంశాలపైన ఆయనతో చర్చించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి గతంలో ఎస్బీఐ క్యాప్స్ ద్వారా అధ్యయనం చేసి ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. సో దానికి సంబంధించిన పనులు ఎక్కడి వరకు వచ్చాయన్న అంశానికి సంబంధించి కేంద్ర మంత్రిని కలిసి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. సో ఈరోజు ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రుల్ని వరుసగా కలిసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, అలాగే నిధులు, అనుమతులు వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన ముఖ్యమంత్రి ఇటు కేంద్ర మంత్రులతో చర్చించబోతున్నారు. అలాగే పార్లమెంట్ ఆవరణలో అపోజిషన్ ఎంపీస్ విపక్షాల ఆందోళనలు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో వివిధ పార్టీల విపక్ష నేతలను కూడా కలిసే అవకాశం ఉంది. కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలను కూడా కలిసి పార్టీ పరిస్థితులకు సంబంధించిన అంశాలపైన చర్చించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గోపి. సో దీన్ని బట్టి చూస్తున్నాము సీఎం రేవంత్ రెడ్డి వివిధ ప్రాజెక్టులకు సంబంధించి, అలాగే వాటి అనుమతులకు సంబంధించి ఈ మీటింగ్ లో నిర్ణయాలు తీసుకోబోతున్నారు.